హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ ఏంటంటే ఉగ్గాని అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది. రాయలసీమ స్పెషల్ టిఫిన్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ ఎలా చూసేద్దాము. ముందుగా బొరుగులు అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటిని డస్ట్ ఏం లేకుండా బాగా నీట్గా తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకొని అందులో వేసేసి నానబెట్టాలి. అవి బాగా నానిన తర్వాత ఇట్లా గట్టిగా పిండాలన్నమాట. వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండేసి పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా గట్టిగా పిండినవన్నీ తీసి పక్కన పెట్టుకొని దీనికి పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 కట్ చేసి పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కొంచెం పల్లీలు, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా అంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందన్నమాట. ఈ రెసిపీకి టేస్ట్ అదే అనమాట. మనం పప్పుల పొడి అంటాము, పుట్నాల పొడి కూడా అంటారు. తెల్ల పప్పులతో చేస్తారు కదా, ఆ పొడి అయితే వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో బజ్జీ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా టేస్టీ అండ్ ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.